హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ గంధం సందీప్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు వచ్చేసి బెంగళూరు నుంచి ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాను. ఈషా ఫౌండేషన్ వచ్చేసి మనకి 65 కిలోమీటర్స్ ఉంది బెంగళూరు నుంచి. ఇప్పుడే మనం టర్నింగ్ దగ్గరతో ఉన్నాము, హైవే దగ్గర నుంచి ఈషా ఫౌండేషన్ లోపలికి వెళ్ళడానికి దారిలో. ఇప్పుడు ఈ దారిలో వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళే దారి. ఇలా లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకి ఈషా ఫౌండేషన్ వస్తుంది. ఇప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్లో మనం టర్న్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి. మామిడికాయలు అమ్మేది, అలాగే కార్న్ అమ్మేది అనమాట. సో ఇలాగనే స్ట్రైట్కి వెళ్ళాలి. ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇలాగనే స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత మనకి ఈషా ఫౌండేషన్ వస్తుంది, ఆదియోగి స్టాచ్యూ. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. దానికి ముందరనే ఆర్చ్ కూడా వస్తుంది. ఆర్చ్ కూడా చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కొండల మధ్యలో. చూడండి అప్పుడే ఎంత బ్యూటిఫుల్ వచ్చాయో కొండలు. ఇప్పుడు మనం ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి 2 కిలోమీటర్స్ వరకు. ఆల్రెడీ 200 మీటర్స్ అయితే క్రాస్ చేసేసాము. ఇంతకుముందు మీకు చెప్పాను, కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మనకి ఆర్చ్ వస్తుంది అనేది. అక్కడ చూడండి, ది అబౌట్ ఆఫ్ యోగా. ఈరోజు అందులో యోగా డే అనమాట, ఇంటర్నేషనల్ యోగా డే. ఇది వచ్చేసి ఆర్చ్ అనమాట, ఆదియోగి స్టాచ్యూ లోపలికి ఎంటర్ అవ్వడానికి. ఇక్కడ అంతా చుట్టుపక్కల అంతా కొండలు ఉంటాయి. ఇక్కడ చాలా డెవలప్ అయింది. రెస్టారెంట్స్ అలాగే హోటల్స్ కూడా ఉన్నాయి. మనకైతే చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం అయితే లోపలికి అయితే వెళ్దాము ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి. ఇక్కడ నుంచి అయితే మనకి 3 కిలోమీటర్స్ ఉంది. ఆర్చ్ దగ్గర నుంచి స్టాచ్యూ దగ్గరికి అయితే 3 కిలోమీటర్స్ ఉంది. మనం అక్కడ వెళ్ళి కార్ పార్క్ చేసిన తర్వాత అంతా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పుడు మనం ఆర్చ్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి రోడ్ అయితే చాలా బాగుంటుంది. కొండ ఎక్కుతాము. ఇప్పుడు కొండ ఎక్కిన తర్వాత దిగుతాము. సో ఇక్కడ చూసారు కదా, ఇదంతా ఈ కొండ ఎక్కి పైనకి వెళ్ళిన తర్వాత అక్కడ టర్న్ చేసుకొని మళ్ళీ కొండ దిగేసిన తర్వాత అప్పుడు తగ్గులో మనకి స్టాచ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యలో అయితే ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడే మనం అయితే స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం కార్ అయితే పార్క్ చేద్దాము. కార్ పార్క్ చేసి అక్కడ దగ్గరికి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు మొత్తము. మనకైతే కార్ పార్కింగ్కి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. కార్ పార్క్ చేయడానికి 50 రూపీస్ తీసుకున్నారు ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనమైతే కార్ ఇక్కడ పార్క్ చేసి లోపలికి అయితే వెళ్దాము. ఇప్పుడు కార్ పార్కింగ్ అయితే ఇక్కడ చేసాము. కార్ పార్కింగ్ మొత్తం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఉంది, అలాగే పైన కూడా ఉంది. ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము. ఇలా ఉంది ఎంట్రన్స్ కార్ పార్కింగ్ దగ్గర నుంచి. ఇప్పుడు మనం లోపలికైతే వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో అలాగే లెఫ్ట్ సైడ్లో మొత్తం స్పేషియస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉంది మనకు. చూస్తాను కదా, ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ లోపలికి వెళ్తే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రావచ్చు. నంది అయితే ఇక్కడ ఉన్నారు. సో చూడండి, అంతా చుట్టుపక్కల మొత్తం ఇలా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడైతే కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనుకుంటా, నాకు తెలిసి. ఇక్కడైతే చూస్తున్నారు చాలా షాప్స్ ఉన్నాయి. అలాగే హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అవైలబుల్. అక్కడ కొనేవారు కొనుక్కోవచ్చు. ఇక్కడంతా చుట్టుపక్కల మొత్తం చాలా పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, వెనకాల సైడ్ మొత్తం ఆదియోగి స్టాచ్యూ బ్యాక్ సైడ్ మొత్తం మౌంటైన్సే. ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్ ఉంది. తినేవాళ్ళు ఏమైనా తినాలనుకుంటే ఇక్కడికి వచ్చి రెస్టారెంట్లో భోజనం చేయొచ్చు. చూస్తున్నారు కదా, త్రిశూలము. అక్కడ కూడా మొక్కుకొని ఇక్కడ వరకు అయితే వస్తారు ఆదియోగి స్టాచ్యూ దగ్గర వరకు అయితే. మనం నంది దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు. సో నంది ఆపోజిట్లోనే మనకు ఆదియోగి స్టాచ్యూ అయితే ఉంటుంది. అలాగే గుడి కూడా కిందనే ఉంటుంది. నంది దగ్గరికి అయితే వచ్చేసాము. నంది గురించి వివరాలు తెలుసుకోకుండా ఎలా చూస్తాను కదా, ఇక్కడ నంది ది మెడిటేటివ్ బుల్ అని మీరు కింద చదివినట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది నంది గురించి. ఆదియోగి స్టాచ్యూ దగ్గర అయితే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది, కింద భాగం అనమాట. కింద అయితే శివలింగం ఉంటుంది. శివలింగం దగ్గరికి వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకొని బయటికి అయితే వచ్చేద్దాం. ఇప్పుడే బయటికి అయితే వచ్చేసాను. ఇక్కడ రైట్ సైడ్ అయితే స్టెప్స్ ఉన్నాయి స్టాచ్యూ దగ్గరికి పైనకి వెళ్ళడానికి అయితే. సో చూస్తున్నారు కదా, లోపల అయితే టెంపుల్ లోపల ఇలా ఉంటుంది అనమాట శివలింగము. సో అందరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చేస్తారనమాట. క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది ఈరోజు. చూస్తున్నారు కదా, ఆదియోగి స్టాచ్యూ ఇయర్ రింగ్స్ అయితే రాగితో చేసినవి పెట్టారు. అలాగే విగ్రహం చూసినట్టయితే చాలా పెద్ద ఉంటుంది. మెడలో చేసి రుద్రాక్షలు అనమాట, చాలా పెద్దగా ఉంటుంది ఈ దండ. ఇప్పుడు ప్రక్కనే మనం చూసినట్టయితే ఇక్కడ 2 పిల్లర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో. ఇవి వచ్చేసి లైటింగ్ కోసం అనమాట. లైట్ షో ఉంటుంది నైట్ లో. ఆ నైట్ టైం అప్పుడు ఈ లైట్ షోకి అయితే యూజ్ చేస్తారు ఈ పిల్లర్స్ అనేవి. ఇప్పుడు చూడండి, మనం పూర్తిగా ఆదియోగి స్టాచ్యూ టాప్ వ్యూ దగ్గర నుంచి అయితే మీకు త్రిశూలం దగ్గర నుంచి
ఇదంతా వ్యూ చూపిస్తాను, చాలా బాగుంటది. ఎంత స్పేషియస్ ఉంది చూడండి మీరే. మనం పూర్తిగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట వ్యూ. అసలు మనం తల ఎత్తుతుంటే మెడ పట్టుకపోతుంది. ఇప్పుడు పైన అయితే ఇలా ఉంటుంది అనమాట, లెఫ్ట్ సైడ్ లో అలాగే రైట్ సైడ్ లో కూడా. ఇప్పుడు చూసారు కదా, సో సైడ్ వ్యూ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కి అయితే వెళ్దాము. బ్యాక్ సైడ్ లో కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మనం అయితే బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నాం, ఇదే అనమాట బ్యాక్ సైడ్ వ్యూ. మౌంటైన్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే మనం స్టాచ్యూని బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కొక్క బ్రిక్ పేర్చినట్టు ఉన్నారు, చూస్తున్నారు కదా, చాలా హైట్ ఉంది. రైట్ సైడ్ లో వచ్చిన తర్వాత మనకైతే ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలం నుంచి మనం అయితే ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ రైట్ సైడ్ లో చూసినట్టయితే మనకి మౌంటైన్స్ ద్వారా చాలా గ్రీనరీ కనపడుతుంది. అలాగే కొన్ని రోడ్స్ కూడా ఉన్నాయి, వెహికల్స్ తిరుగుతున్నాయి. ఇప్పుడు మీరైతే చూసారు కదా పైన మొత్తం, అలాగే లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో అలాగే స్టాచ్యూ దగ్గర మీకు చూపించాను ఎంత పెద్దగా ఉంటుంది అనేది. ఇప్పుడు సైడ్ వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. ఆదియోగి స్టాచ్యూ అంటేనే మనకి లైట్ షో అనమాట. లైట్ షో అయితే చాలా బాగుంటది. ఎవ్రీ ఈవినింగ్ 7 o'clock అయితే జరుగుతుంది. చెప్పులు వదలడానికి అయితే మనకు రైట్ సైడ్ లో ఉంటుంది స్పేస్ మొత్తము. చూస్తున్నారు కదా, మనం అయితే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసాం ఈరోజు. అంతా వచ్చేసి టోటల్గా మొత్తం కార్ పార్కింగ్ అయితే ఉంది. చాలా బాగుంది, స్పేషియస్గా. చాలా చోట్ల పెట్టారు కార్ పార్కింగ్. ఇప్పుడైతే నేను లైట్ షోకి అయితే ఉండడం లేదు ఈషా ఫౌండేషన్లో. లైట్ షో వచ్చేసి 7-8 మధ్యలో ఉంది. టైమింగ్స్ నేను చెప్తాను, అక్కడ చూపిస్తాను టైమింగ్స్ కూడా మీకు. ఇక్కడ ట్రాఫిక్ ఫుల్ అవుతుంది. సో నేను అందులో బెంగళూరుకి అయితే ఎర్లీగా రీచ్ అవ్వాలి కాబట్టి స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడే 5 అవుతుంది టైం. ఇప్పుడు ఈషా ఫౌండేషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపించాను వీడియోలో. చాలా బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. కింద సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.